నమస్కారం. ఒక తల్లి తన బిడ్డకు ఇవ్వగలిగే మొదటి బహుమతి ఏంటంటే, అది బంగారం కాదు, ఆస్తి కాదు, జీవితాంతం ఆరోగ్యాన్ని కాపాడే అమూల్యమైన వరం తల్లిపాలు. శిశువు పుట్టిన క్షణం నుంచి ఆరోగ్యవంతమైన జీవితానికి పునాది వేయడంలో తల్లిపాల పాత్ర ఎంతో కీలకం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తూ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. అసలు ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఎందుకు ప్రారంభమైంది? దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? తల్లిపాల వల్ల శిశువుకు, తల్లికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఈరోజు ఈ ప్రత్యేక కథనంలో మనం తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతి శిశువుకు జీవిత ప్రారంభంలోనే సరైన పోషకాహారం అందివ్వాలనే ఉద్దేశంతో 1990లో ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ కలిసి ఇటలీలో ఫ్లోరెన్స్ నగరంలో ఇన్నోసెంటీ డిక్లరేషన్ అనే కీలక ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రకటన ద్వారా తల్లిపాల ప్రాముఖ్యతను ప్రపంచ దేశానికి తెలియచేస్తూ ప్రభుత్వాలు, ఆసుపత్రులు, సమాజం కలిసి తల్లిపాలని ప్రోత్సహించాలి అని పిలుపునిచ్చాయి. 1992లో వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ WABA ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ఈ వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం ఎంతో ముఖ్యం. అలాగే తొలి 6 నెలల వరకు ఎలాంటి నీరు, పాలు లేదా ఇతర ఆహారం ఇవ్వకుండా కేవలం తల్లిపాలే ఇవ్వాలని సూచిస్తోంది. మరి తల్లిపాల వల్ల శిశువుకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగు చిక్కటి పాలను కొలెస్ట్రామ్ అంటారు. వైద్యులు దీనిని శిశువుకు తొలి సహజ టీకాగా అభివర్ణిస్తారు. ఇందులో ఉండే యాంటీబాడీలు శిశువు శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయి. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం. ఇందులో ప్రోటీన్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమతుల్యతతో ఉంటాయి. ఇవి శిశువు శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధికి కూడా తోడ్పడతాయి. తల్లిపాలు తాగే పిల్లల్లో జలుబు, దగ్గు, విరోచనాలు, నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కొన్ని ఎలర్జీలు వచ్చే ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు పరిశోధనలు చెబుతున్నాయి. అత్యంత ముఖ్యంగా తల్లి ఒడిలో పాలు తాగడం ద్వారా తల్లి బిడ్డల మధ్య ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగ బంధం మరింత బలపడుతుంది. తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికే కాదు, తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. చాలా మందికి ఈ విషయం తెలియదు. మరి తల్లికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రసవం అనంతరం గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడంలో తల్లిపాలు సహాయపడతాయి. అధిక రక్తస్రావాన్ని తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీంతో ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. వైద్య నిపుణుల ప్రకారం ఎక్కువ కాలం తల్లిపాలు ఇచ్చే మహిళల్లో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదము తగ్గుతుంది. అలాగే టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు కూడా కొంత మేరకు తగ్గుతాయి. అంతేకాదు బిడ్డకు పాలిస్తున్న సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు తల్లిలో మానసిక ప్రశాంతతను పెంచి ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఉద్యోగ ఒత్తిడి, అవగాహన లోపం, కొన్ని అపోహల కారణంగా చాలా మంది తల్లులు తల్లిపాలను త్వరగా ఆపేస్తున్నారు. కానీ తల్లిపాలు ప్రతి శిశువు హక్కు, ప్రతి తల్లి గర్వం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం తొలి 6 నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలి. అనంతరం పోషకాహారం ప్రారంభించినప్పటికీ 2 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం కూడా మంచిది. ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలే మొదటి మెట్టు. ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవ సందర్భంగా ప్రతి తల్లిని ప్రోత్సహిద్దాం, ప్రతి శిశువుకు తల్లిపాల హక్కును అందిద్దాం. ఇదే ఈరోజు ప్రత్యేక కథనం. నమస్కారం.